సిఐడి వాళ్ళకి చేస్తే ఉపయోగపడే పని అని నా ఉద్దేశం అంతే. సరేనండి, ఇప్పుడు సిఐడికి చెప్పాలి, మరి సిఐడి వాళ్ళే కదా అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిఐడి వాళ్ళు మేము ఇట్లా చేశామండి అని చెప్పండి, ఇమిగ్రేషన్ వాళ్ళు ఆయన పంపించేశారు. కానీ ఇక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు ఎవరు? సిఐడి వాళ్ళకి సంబంధించి స్టేట్ వాళ్ళు కాదు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి. లేదండి, మనం వేరేకి తీసుకెళ్లిపోతుంది. ఇమిగ్రేషన్ లో అక్కడ ఏమన్నా కనుక లుకౌట్ నోటీస్ ఇచ్చింది, ఆయన వెళ్ళేటప్పుడు పర్మిషన్ కి అయితే కోర్టు అయితే ఆయనకి ఏం రిస్ట్రిక్షన్ చేయలేదు, కాబట్టి ఇమిగ్రేషన్ వాళ్ళు ఏం ఆపరు. కోర్టు నేను అదే చెప్తున్నాను సాయి గారు, ఆయనకి నేను చెప్పింది అదే, న్యాయస్థానం డైవర్ట్ అయిపోవద్దు మనం అంటున్నా టాపిక్. బేసిక్ గా ఇవాళ ఒకటి ఇవన్నీ చెప్పినటువంటి, దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన అడిగింది సిఐడికి చెప్పండి అంటున్నాడు. సిఐడికి ఎవరు చెప్తారు? రైట్, ఎవరు చెప్పాలి? ప్రభుత్వం చెప్పాలి. చెప్పండి, బాధ్యతాయుతమైన ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీరు చెప్పండి సార్. ఎందుకు చెప్పరు మీరు? నీకు బాధ్యత లేదా? నాకు లేదు బాధ్యత, నాకు లేదు బాధ్యత, నాకు లేదు, నాకు లేదండి. కదా మీకుంది కదా, మీరు చెప్పండి. ఊరికే ఇక్కడ ఊరికే నోటుకొచ్చి ఏమన్నా కృష్ణాంజనేయులు గారు చెప్పండి. కేసులో శర్మ గారు ముందు శర్మ గారు కృష్ణాంజనేయులు గారిని మాట్లాడినండి. ఇప్పటిదాకా మీరు మాట్లాడారు కదా, ఒకసారి ఆయన మాట్లాడాక మీరు మాట్లాడితే అర్థం అవుతుంది. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఒక్కటండి, స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరుగుతున్న దాంట్లో మంచి వాల్యుబుల్ ఇష్యూస్ రైట్ చేశారు సుందరరామ శర్మ గారు. ఎందుకంటే ఆయన అడ్వకేట్ కూడా నాకు తెలిసి ఆయనకి ఆ విధమైనటువంటి అవగాహన కూడా ఉంది. ఎక్కడ వాళ్ళ సహనిందితులో లేకపోతే ఇంకొకళ్ళు ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళతో ఆయన కలిసి ఈ కేసును ప్రభావితం చేస్తే, సాక్షులను ప్రభావితం చేస్తే, సహనిందితులు ఇవన్నీ కూడా కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంటుందండి. ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఇప్పుడు సాక్షిలో రాసినటువంటి వార్తలు, ఇప్పుడు ఈనాడు గురించి చాలా లిస్టులు చెప్పారు. ఇవన్నీ చెప్పారు. మనకి ఈనాడు అంటే ప్రేమ, ఆంధ్రజ్యోతి అంటే వాళ్ళు కూడా ఇలాంటి శుద్ధ అబద్ధాలే రాస్తున్నారు కాబట్టి అనేకమైన సందర్భాలు మాట్లాడుకున్నాం. నేనేమంటానంటే ఊరికే ఇదే మాట్లాడుకున్నందువల్ల తాత్కాలికంగా మీకున్న ఆ టైం స్పేస్ ఎదుటోడు తిట్టడానికి పనికి వస్తుంది తప్ప ఏదన్నా పనికొచ్చే దానికి ఉపయోగించండి అని నేను చెప్తాను. నా ఉద్దేశం అది. సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్, వేస్ట్ మాటలకి, మాటలు డిబేట్ కే పరిమితం అయితే వేస్ట్ మాటలుగా నేను అంటాను. ఎందుకంటే మీకేం బాధ్యత లేదండి, నేను అనలేదు కదా ఇవన్నీ, నాకు తెలియదు. సుందరరామ శర్మ గారికి తెలుసు ఇవన్నీ, ఆయనకు అవగాహన ఉంది, ఆయన తెలివైనడు. కాబట్టి మీ తెలివితేటలేదని రాష్ట్ర ప్రయోజనాల కోసం స్కిల్ డెవలప్మెంట్ ఆ 100 కోట్లు మరి ఇట్లా అన్యాయం చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు మరి రాష్ట్రానికి రాగానే మళ్ళీ జైల్లో ఇచ్చినట్టు ఏదన్నా ప్రయత్నం ఉంటే చేయండి అంటున్నా. నేనేమే చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అంటలేదు, ఇంకోటి కూడా నేనేమంటలేదు. ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఇక్కడ ఒక అంశం అండి, 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళేదో ఎన్నికలు అయిపోగానే వీళ్ళు విహారయాత్రలకు ఇంకో దానితో వెళ్ళారని నేను అనుకోను. ఖచ్చితంగా వీళ్ళు వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో కుమ్మరించారు, ఖర్చు పెట్టారు, ఇవన్నీ చేశారు. వీటికి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి? అన్ని పార్టీలు, ఒక పార్టీ అయ్యేవాళ్ళు, అన్ని పార్టీలు ఇలాగనే డబ్బులు. వీళ్ళు మనీ లాండరింగ్ వ్యవహారాలు ఇవన్నీ